లేదంటే భవిష్యత్తులో వీటిని ఎదుర్కోవడం కష్టమా? ఏం చెప్తారు ప్రజలు? చాలా రోజులు 3 ఏళ్ల తర్వాత కదా ఈ లోపు ఒక్కోటి ఇప్పుడు జగన్ చేసినప్పుడు పాజిటివ్ చేసుకొచ్చాడు, అన్ని పాజిటివ్లు చేశాడు, కొన్ని చెడు చేశాడు. 20-30% చెడు చేశాడు, 70% మంచి చేశాడు. ఆ 70% మంచి పక్కకి వెళ్ళింది, 30% చెడే ఫోకస్ అయ్యి దిగాడు. వీళ్ళు 70% చెడు చేస్తున్నారు, 30% మంచి చేస్తున్నారు. సార్, టీడీపీకి కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అధిష్టానం కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయా, లేదంటే వాళ్ళకి తెలిసే ఇవి జరుగుతున్నాయా? అదేం కాదు, స్వయంగా ముఖ్యమంత్రి అంటే వీళ్ళ దాడులు చేసేసుకోవడం, కొట్టేసుకోవడం ఒకళ్ళనొకళ్ళు. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి మీటింగ్ లోనే పార్టీకి అనుగుణంగా మీరు నడుచుకోండి అని ఎప్పుడైతే ఐఏఎస్లకు ఐపీఎస్లకు చెప్పారో బ్యారికేడ్ తెరిచేశారు. ఒక ఉన్మాదపు బ్యారికేడ్ ఇది. ఎప్పుడైతే ఇది జరిగిందో పోలీసులకి వాళ్ళకి ఇచ్చిన సందేశం అది, సంకేతం అది. మా వాడు వస్తే పని చేయండి, మా వాళ్ళలో మా వాళ్ళు కొట్టుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీలో ఎవరైనా కొట్టుకుంటే తెలుగుదేశం వాడినే కాపాడండి, వైసీపీతో అయితే కనుక మా వాడినే కాపాడండి, మావాడు మర్డర్ చేసి వచ్చినా మీరు చూసుకోండి, మావాడు ఎవరినన్నా కొట్టొచ్చి వాడే కొట్టాడని కంప్లైంట్ పెడతారు తీసుకోండి అనినే కదా ఇక్కడ. అంటే తెలుగుదేశం నాయకుడు ఏం చెప్తే అది వినమని చెప్పారు వీళ్ళు. అది ఎప్పుడైతే జరుగుతుందో పోలీసు ఏది న్యాయమో పోలీసు డిసైడ్ చేయాలి. వాటిట్లలో ఎలాగ ఉండాలంటే ఇలాంటి ఇష్యూస్లు ఇప్పుడు చంద్రబాబు గారు 2004 ముందు చేసిన పని ఏంటంటే వాళ్ళ కార్యకర్తలైన